సో ఇక్కడ మనం అబ్జర్వేషన్ అంటే ఒక టెర్రస్ అనేది ప్రతి టెర్రస్ కూడా పగలగొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఏ కండిషన్స్లో మనం టెర్రస్ ఫ్లోరింగ్ పగలగొట్టాలి, ఏ కండిషన్లో ఉంటే పగలగొట్టకూడదు. సో ఇక్కడ మనకు ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ విత్ ఇన్ ద సర్కిల్ ఏదైతే ఉందో దీంట్లో మాత్రమే హాలో సౌండ్ వస్తుంది. ఎక్కడైతే మనం మార్కింగ్ ఇచ్చామో ఇదంతా కూడా మళ్ళీ ఇట్ సౌండ్స్ గుడ్. బిల్డింగ్ టెర్రస్ ఇన్స్పెక్షన్ చేయకుండా దాని కండిషన్ అనేది అసెస్ చేయకుండా ఎంత పర్సెంటేజ్ డ్యామేజ్ ఉందో తెలుసుకోకుండా మనకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పడం అనేది కష్టం. సో ఇప్పుడు మనకి ఈ బిల్డింగ్ అనేది మొత్తం ఫ్లోరింగ్ పగలగొట్ట అవసరం లేదు, ఒక 10% ఏరియా మాత్రమే మనకు డ్యామేజ్ అనేది ఐడెంటిఫై అయింది. ఓకే, సో దాని వరకు మనం రిపేర్ చేసుకుని ప్యాచ్ లెవెల్ చేసుకున్న తర్వాత దానిపైనుంచి మళ్ళీ మనం ఓవరాల్ స్లాబ్కి పగలగొట్టకుండా రిమైనింగ్ ఏరియా అంటే టోటల్ ఏరియాకి మనకి పైనుంచి ఈ ఫంగస్ ఆల్గే క్లీన్ చేసి ఇంకేమైనా క్రాక్స్ ఉంటే ట్రీట్మెంట్ చేసి దీనిపైన 3 లేయర్స్ లిక్విడ్ ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫ్ కోటింగ్ ద్వారా దీన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మిగతా ఏరియా కూడా పగలగొడితే ఏమవుతుందంటే మనకి స్లాబ్లో స్ట్రక్చరల్ క్రాక్స్ వచ్చే అవకాశం. ఒకటి మంచి డ్యామేజ్ అనేది పగలగొట్టాలంటే కూడా ఇబ్బంది అది ఎందుకంటే గట్టిగా ఉంటుంది, ఫ్లోరింగ్ ఎక్కువ ఎనర్జీ అప్లై చేయాలి, బొబ్బొక్క ఉంటుంది కాబట్టి ఈజీ వెళ్తుంది. అవును, అది వెళ్ళదు కాబట్టి దాని మీద మిషన్ ఎనర్జీ ఎక్కువ పెట్టాలి. సో దానివల్ల ఏమవుతుందంటే దాని సైడ్ ఎఫెక్ట్